ఓకే అన్న, చిన్న చిన్న ప్రశ్నలు మీకు అర్థమైపోతుంది. స్టార్ట్ అన్నారు. ఏపీ 2024 ఎలక్షన్స్ కొన్ని నెలల సమయం మట్టుకే ఉంది. సీఎం జగన్ ఒక పక్క, అన్ని పార్టీలు కూడా మరో పక్క. దీన్ని మీరు ఎలా భావిస్తారు? సీఎం జగన్ అంటే ఒక పార్టీ కరెక్ట్ అంటాను, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నా కదా, మద్దతు ఎవరికి ఇస్తున్నాడు? టీడీపీకి ఇస్తున్నాడు. దేనివల్ల ఇస్తున్నాడు? ఇప్పుడు సగం మొత్తం ఉల్లిపల్లెడు పెరిగిపోయినాయి, అన్ని మధ్యతరగతి రేట్లన్నీ పెరిగిపోయినాయి. అన్ని పథకాలు చెప్పాడు, ఏ పథకం కూడా రాలేదు. తర్వాత అమ్మబడి రాలేదు. తర్వాత ప్లస్ ఇదేంటి పిల్లలు పింఛన్ డబ్బులు అది కూడా రాలేదు. మరి దేనివల్ల అంటే మరి ప్రజలు ఇప్పుడు రోడ్డే ఇలా ఉందంటే మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ జనం బతుకుతారా? రోడ్డు వదిలేసి తెలంగాణ బతుకుతారు వెళ్ళి. అన్న, చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేశారని, అందరూ మనల్ని పొంది జగన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఉంటున్నారు అనేది ఎంతవరకు సమంజసం, లేదా జనంలో నిజమైన ఏదైతే ఉందో అంటే ఆ ఊహాజనితంగా ఉండే ఏవైతే ఉన్నాయో ఆ నిజ నిర్ధారణలు ఎంతవరకు ఉన్నాయి, అంటే అన్నీ చేరిపోయినాయి, అన్నీ వచ్చేసినాయి? నేను ఒక మాట చెప్పినా, చిన్న కానీ మాటలు కార్లు కానీ జగన్ కొనుక్కుంటున్నాడు మనుషులకి. ఏంటి జనానికి కొనుక్కుంటున్నాడు. జనానికి అర్థమైంది పలానా ఈ డబ్బు వస్తుంది. 46 పథకాలు అన్నారు. 40 నా దగ్గర ఆటో ఉన్నాయి, 2 ఆటోలు ఉన్నాయి. 2 ఆటోలో సొంత ఆటో ఒకటి ఉంది, ఒక ఆటో అద్దె ఆటో. దాని మీద డబ్బులు వస్తాయా? రావు. అది అద్దె ఆటోకి ఒకటి ఇస్తా, వాడికి డబ్బులు వస్తాయా? వాడికి బాధపడతాయి కదా. 5 సంవత్సరాలు వాళ్ళు తోలుతున్నాడు కదా, వాడికి 10,000 రావాలి కదా. ఎటొచ్చి దానికి డబ్బులు నా మీద నాకు వస్తాయి, వాడు బాధపడతారు. మరి జనాలతో కొనుక్కున్నాడు, కానీ జనాల కోసం ఆలోచన లేదు. నేనే పైకి రావాలి, నేనే దిగాలని అనుకుంటున్నాడు, కానీ పలానా జనాల కోసం ఇలా ఉన్నారు, జనం అలా ఉన్నారని అస్సలు అనుకోవట్లేదు. అదే టీడీపీ పార్టీ అంటే 50 రూపాయలు సరే, ఏ తిండి అయినా సరే 5 రూపాయలు అన్నాకన్నీ పెట్టేసి రోడ్డు మీద బతకవచ్చు అని పెట్టాడు. జేబులో 15 రూపాయలు సరే 5 రూపాయలు బిడి కట్ట కొనుక్కుంటాడు, తాగుతాడు, 5 రూపాయలు అన్నం తింటాడు, 5 రూపాయలు టిఫిన్ తింటాడు, సాయంత్రం పని లేదు ఇంటికి వెళ్ళిపోయి ఏదో మరలా బతికేస్తాడు. అదే ఇప్పుడు జనం 800 కూలీ వచ్చినా కూడా ఏం చేస్తున్నారు? మందు షాప్కి వెళ్తే ఎంత? 400. సరే 400 పోతే వాడు 50 రూపాయలు చార్జ్ వదిలేయి. ఇంటికి వెళ్ళి ఏం ముఖం పెడతాడు? ఇంటికి వెళ్ళేసి పెళ్ళానికి ఏం చెప్తాడు? సంక్షేమ పథకాలు ఒక పక్క ఏమో చూసుకుంటే డెవలప్మెంట్ ఇవంతా కుంటుపడింది. ఏపీ ప్రజలు మరి ఈసారి అభివృద్ధికి ఓటేస్తారంటారా? సంక్షేమ పథకాలకు అలవాటు పడి వీళ్ళకే ఓటేస్తారంట? ఏపీ అనేది కంపల్సరీగా 100కి 90% మటుకు టీడీపీకే వేస్తారు. ఎందుకంటే అదే టీడీపీ 2019లో గెలిచింతే మటుకు అమరావతికి ఇంకో వైపు చూసేవాళ్ళం. మేమైతే అమరావతికి ఇదే బ్రిడ్జి, అమరావతి బ్రిడ్జి సేమ్ బ్రిడ్జి కడుతున్నాడు. హైదరాబాద్ నుండి డైరెక్ట్ విశాఖపట్నం కడుతున్నాడు. ఆ బ్రిడ్జి అమలు అయితే మటుకు అయ్యింటే కొన్ని వేల కోట్లు మనం ఎక్కడ పోయే అవసరం లేదు. హైదరాబాద్ పోయే అవసరం లేదు, అమెరికా పోయే అవసరం లేదు. విజయవాడలో చక్రం తిప్పకుండా బతికొచ్చు ప్రతి మనిషి. అన్న, ఇంకోటి ఐటీ కానివ్వండి, ఇవి కానివ్వండి, 40 సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏది ఐటీ దిగ్గజంగా డెవలప్మెంట్ పరంగా. ఇటు పక్క చూసుకుంటే గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, ఆయనకి ఏమీ తెలియదు అసలు దీని గురించి. ఇవన్నీ చూసుకుంటే విద్యార్థులకు డిఎస్సి లేదు, మెగా డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇవన్నీ ఈ పరిణామాలన్నీ కూడా రేపు ఎలక్షన్స్లో ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఖచ్చితంగా కంపల్సరీ ఉండిద్ది అన్న, దీనికి కంపల్సరీ ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారు, మున్సిపాలిటీ ఏం చేశారు, జీతాలు పెంచన్నారు. ఫస్ట్ నుంచి 3 నెలలు జీతాలు పడలేదు. దేనికి? ఆపేశారు. ఎక్కడ చెత్త అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ కావాలంటే జగన్ మీద పడతారు. చేస్తాడా? చేయడా? చేయకపోతే చైనా గెలిచే టీడీపీ, చేయకపోయినా కలిసే టీడీపీ. ఎందుకంటే కావాలని పెట్టాడు, కేసులు పెట్టాడు. కానీ జగన్ నేనే హీరో అనుకున్నాడు మొత్తానికి. ఒక్కసారి బయటికి వచ్చాడంటే మామూలు టీడీపీ గెలిచాడంటే జగన్ గుండిద్ది. తర్వాత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు సభలో చెప్పడం జరిగింది, ఈయన కనుక ప్రభుత్వంలోకి వస్తే ఎవరైతే దీపం పథకం కింద ఏదైతే ఉందో 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నారు, మహిళలకు బస్సు ఫ్రీ అంటున్నారు. సో ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ప్రజలు కానీ మహిళలు కానివ్వండి ఈసారి ఇటువైపే ఉంటారంట. మహిళలు ఉంటే అదే లేడీస్ కొద్దిగా జ్ఞానం పడి ఆలోచిస్తేపట్టుకు వేసేదే టీడీపీకే అసలు. వాళ్ళకి ఆలోచన వచ్చింది కంపల్సరీ టీడీపీ వేస్తారు. ఉంటే అమ్మబడి వస్తుంది, జాతి కులం వస్తుంది, తర్వాత సంవత్సరం బడి వస్తుంది, ఏదేదో పథకాలు పెట్టారు. కానీ దాంట్లో 10% వస్తుంది కొంతమందికి. అది కూడా ఏంది, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, అన్ని రేషన్ కార్డు ఉంటేనే వస్తుంది. అది అంత దారి లేదు. ఇప్పుడు ఇదే రేత అన్నీ ఉన్నాయి. ఏది అమ్మబడి ఇప్పుడు రాలేదు నాకు. బిఎస్సి బ్యాంక్స్ బుక్ ఉంది, అది కూడా రాలేదు. ఏమీ రాలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు చదువుతుంది మా అమ్మాయి, 8వ తరగతి, గవర్నమెంట్ స్కూల్ నాది, ఇప్పుడు లేదు. వై నాట్ 175 అంటున్నారు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? మా అవధానం అంతే, ప్రజలంతే వేస్తే లేడీస్ వేయవచ్చు. జెంట్స్ మటుకు అస్సలు పీకలతో కోపం ఉన్నారు. వాస్తవం నేనే చెప్తున్నా కదా. ఖచ్చితంగా రేపు 2024 ఇప్పుడు ఈ 24లో రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా టీడీపీకే కంపల్సరీ 100కి 100% టీడీపీకే. ఆడు కొనుక్కున్న సరే కొనుక్కోరు. ఎందుకంటే జనం ఈసారి దెబ్బతిన ఒక్కసారి అంటే ఇంకా నాకు బూతులు వచ్చేస్తాడు, డైరెక్ట్గా మాట్లాడేస్తాం కానీ డైరెక్ట్గా. అంతే ఒక్కసారి అన్నాడు. రోడ్డు పాలైపోయారు అందరు. కానీ పైకి వచ్చిన వాళ్ళుగా పైకి లేదు, కింద దిగిన వాళ్ళు ఉన్నారు. అంతా
బైకులు అమ్మేశారు, ఆటోలు అమ్మేశారు, అన్నీ అమ్మేశారు, అన్నీ పుట్పాటు పడుకుని ఉన్నారు ఈ రోజుల్లో. అదే టీడీపీ వచ్చింటే అమరావతి ఏదో పని దొరికేది. ఎన్ని ఫ్యాక్టరీలు అమరావతి చేశాడు. అసలు అమెరికా టైర్ చేస్తాడు, జపాన్ బ్రిడ్జి కట్టాడు. ఓపెన్ చేసింది ఎవరు? జగన్. బస్ స్టాండ్ అట్టుండే బస్ స్టాండ్ మన విజయవాడ, దానికి అమరావతి చేసేసాడు డైరెక్ట్గా. ఇన్ని చేసిందా మళ్ళీ మూర్ఖంగా మళ్ళీ ఎవరైనా వైసీపీ కూడా వేస్తారా? బాబాయ్ గారు, ఈ నియోజకవర్గం ఊరేంటి, మీ పేరేంటి, ఏం చేస్తుంటారు? బాహుబలేంద్రగూడెం అండి, గన్నవరం మండలం బాహుబలేంద్రగూడెం. నేను వ్యవసాయమే. సార్, చూసుకున్నట్లయితే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఊహించని ఫలితాలతో వాళ్ళు కొంచెం ఆందోళనలో ఉన్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ మరి కొన్ని నెలల సమయం మట్టుకే ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించడమే ఆలస్యం. రెండు పార్టీలు అటువైపు ఇటువైపు హోరాహోరీగా ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నియోజకవర్గం ఊపి ఎటుంటుంది, ఎలా ఉండబోతుంది? ఏమండి, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మన చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసే పార్టీకి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బయటికి వచ్చారు అభిమానులు? ఆయన చేసే అభివృద్ధి ఎన్ని చెప్పారు వాళ్ళు? హైదరాబాద్లో పెట్టిన సభ కూడా అత్యంత సక్సెస్ అయింది కదా. బెంగళూరులో ఐటీ ఉద్యోగులు వీళ్ళందరూ మా జీవనం ఆయనే. నైపుణ్య సంస్థలో ఫ్రాడ్ జరిగితే మీరు చూపి అరెస్ట్ చేయండి అని చెప్పారు కదా. మరి ఆధారాలు చూపిలేదే సార్. ఎక్కడా కూడా కేసులో పారదర్శకత్వం లేదు. బెయిల్ మంజూరు అయిపోయింది. తర్వాత రిటర్న్ ఎప్పుడైతే హాజరుపరచమన్నారో అవన్నీ కొట్టేయడం జరిగింది. సో ఈ పరంగా చూసుకుంటే ఒక పక్క ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బటన్ నొక్కితే పథకాల ద్వారా అందరికీ లబ్ధి చేకూరుతుంది అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే మాకు పని ఇవ్వండి సార్, పని చేసుకుని మా భుక్తి ఏదో మేము చేసుకుంటాము. ఇలాంటి పథకాల వల్ల ఏదైతే రాష్ట్రం ఆర్థిక లోటుకు గురవుతుంది తప్ప అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప ఏమీ లేదంటున్నారు. వీటిని ఎలా చూడాలి సార్? ఏమండి, మాకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, అభివృద్ధి జరగాలి. రోడ్లు ఎలా ఉన్నాయి? అభివృద్ధి ఎక్కడన్నా జరిగిందా? అమరావతిని కనుక డెవలప్ చేసి ఉంటే మనకి పరిశ్రమలు వచ్చాయి, ఐటీ కంపెనీలు వచ్చాయి, పెద్ద పెద్ద పారిశ్రామికలు వచ్చాయి. రాష్ట్రం మొత్తం నలుమూలలా అభివృద్ధి చెందే కంపెనీలు వచ్చాయి, యువతకి ఉద్యోగాలు వచ్చాయి. నువ్వు బటన్ నొక్కాల్సిన పని ఏముందో? వాళ్ళకి పని ఇస్తే చాలుగా, ఆ శ్రమతో వాళ్ళు బతుకుతారుగా. ఒక దావ చూపించాలిగా. బటన్ నొక్కి ఎన్నాళ్ళు వస్తాయి, ఏం చేస్తావు? అది అందరికీ లేదు. కరెంటు బిల్లులు ఉన్నాయి, ఎక్కువ వచ్చిందంటే ఫ్యాన్ వేసుకోకుండా ఒక్కలో పడుకోండి అంటున్నారు. ఫ్యాన్ వేసుకుంటే మీటర్ ఎక్కువ అవుద్ది, మీ బిల్ కట్ అవుద్ది అంటున్నారు. పిల్లలేమో దోమలతో గోక్కుంటున్నారు. ఏంటిరా అంటే కరెంటు బిల్లు వస్తుందమ్మా, మళ్ళీ వస్తే పెన్షన్ పోద్ది, అందుకే ఫ్యాన్లు ఆపాము అంటున్నారు. మరి ఇవన్నీ చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుంది సార్? మరి చూసుకున్నట్లయితే ఒక పక్క ఏదైతే తెలంగాణ రిజల్ట్స్ వచ్చిన కాడి నుంచి కూడా ఇక్కడ నియోజకవర్గ వారీలుగా ఇన్ఛార్జీలు మార్చడం, ఎమ్మెల్యేలు మార్చడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారంటారు? ఏమండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి తెలిసినంత స్థాయి నాకు లేదు. మామూలుగా పేపర్లో చూసి చదువుతున్నాం. అచ్చంగా రెడ్డిల్ని ఎందుకు మారుతలేదు? అచ్చంగా రెడ్డిల నుంచి ఎస్సీ బీసీ ఎస్టీలని మారుతున్నాడు ఎందుకని? వాళ్ళే గెలవరా? రెడ్లు అందరూ గెలుస్తారా అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు కదా. మరి అది ఇక్కడ ఇంకో అనుమానం ఏంటంటే సార్, ఇప్పుడు వరకు మొహం తెలిసిన వ్యక్తి వీళ్ళంతా ఏదైతే పాత నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎమ్మెల్యే మార్పు వల్ల ఎంతవరకు బెనిఫిట్ జరిగిద్ది అంటారు? ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు. అది ఏమండి, మా నియోజకవర్గం లేదని మారితే నాకు అర్థమవుతుందండి. అవన్నీ నేను తిరగలేదుగా, నాకు తెలియదు కదా. అది అక్కడ పరిస్థితి నాకు తెలియదు, అంత లోతుగా నేను అంత చేయలేదు కదా. ఈ నియోజకవర్గంలో అయితే ఆయన తీసి ఈయన వేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎర్లగడ్డ వెంకటరావు గారు లోగడ వైఎస్ఆర్ పార్టీ అయితే ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశంలో తీసుకున్నాం కనుక ఆ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కృషి చేస్తున్నారు. ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. మాకు వ్యక్తి ముఖ్యం కాదండి, పార్టీ ముఖ్యం. మరి ఈ పరంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి పొత్తుతో ముందుకు రావడం జరిగింది. ఎవరైతే జనసేన టీడీపీ ప్రజలు ఏదైతే ఉన్నారో ఈస్ట్ వెస్ట్ అటు వెనకబడిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వ్యతిరేక ఓటుని చేయాలని అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే ఉందో ప్రజలు కూడా హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు ఈ ఉమ్మడి కూటమి వల్ల. సో ఈసారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏపీ ఖచ్చితంగా డెవలప్మెంట్ వైపు చూడొచ్చు అంటారు? ఏపీ డెవలప్మెంట్ ప్రభుత్వం మారితే డెవలప్ అవుద్ది, కానీ ఈ ప్రభుత్వం ఏముంటే మట్టుకి సంక్షేమ పథకాలు అయితే ఏదన్నా చేస్తారేమో కానీ అభివృద్ధి ఎక్కడా లేదండి. ఒక కంపెనీలు మొత్తం కానీ ఏమీ లేదు. అమరావతిని ఏమో ధ్వంసం చేశారు. అమరావతిని ధ్వంసం చేశారా?
అమరావతి ఉంటే ఎన్ని వచ్చాయి? మరి ఆ రైతుల్ని ఎంత ఏడిపిస్తున్నాడు? ఊరిని భూములు ఉచితంగా ఇచ్చి 14 గజాలు ఏంట్రా బాబు అంటే ఇట్లా 50,000 కౌలు ఇస్తామన్నారు. ఇలా రోజు వాళ్ళ అరాచక పాలన మేము చూస్తానే ఉన్నాం. సీఎం మొత్తం కొట్లు కట్టేస్తాం ఏంటి? బహిరంగ సభలకి ఎవడేడు అంతా బంద్ చేస్తాం ఏంటి? అసలు ఇవన్నీ పేపర్లో చూస్తున్నామండి, రోజు పేపర్లో చూస్తున్నాం కదా సార్. ఇంకొక విషయం ఏంటి అంటే గత నెల రోజులుగా చూసుకున్నట్లయితే ఈ అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు మొదలుపెట్టారు, ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి. ఇటు పక్క చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో చేస్తున్నారు. రెండోది చూసుకుంటే గ్రామ వాలంటీర్లు మొదలుపెట్టారు కొన్ని చోట్ల, ఏంటి మమ్మల్ని పర్మనెంట్ చేసి జీవో పాస్ చేయమని. మరి ఇంకో విధానంగా చూసుకుంటేనేమో ఇటు పక్క మున్సిపల్ కార్మికులు. అసలు సార్ ఇవన్నీ ఏమిటి అంటే ఇప్పుడు వరకు ఇవన్నీ దొంగ హామీలేనంటారా? మామూలుగా అండి, ఇప్పుడు మన ప్రభుత్వం వీళ్ళందరినీ నాయకుల్ని పిలిచి సామరస్యంగా చర్చలు జరిపి కొన్ని డిమాండ్లు ఒప్పుకొని మరి పనికి తగ్గ జీతం ఇవ్వమన్నప్పుడు నువ్వు లోగడ 10,500 ఇచ్చినప్పుడు అమ్మాయి 10,500 కాదు, ఈ పర్సంటేజ్ చొప్పున ఈ 1000 రూపాయలు పెంచుతున్నాం తీసుకోండి, తర్వాత మళ్ళీ చూద్దాం, తర్వాత మళ్ళీ పెంచుదామమ్మా, మీరు పనుల్లోకి తిరగండి, మీ డిమాండ్లు నిదానంగా నెరవేరుస్తాము, మీ హామీ నాది అని చెప్పుకోకుండా 5వ తారీఖున కనుక మీరు జారకపోతే తీసుకొచ్చి కొత్త వాళ్ళని పెట్టేసేస్తున్నాము, వాళ్ళని చేస్తాము వీళ్ళని చేస్తాము అని మరి ప్రత్యామ్నాయంగా ఏరే వాళ్ళని పెట్టాల్సి వస్తుంది అని అంటున్నారు. మరి అది ఈ ఇన్నాళ్ళ మట్టి వీళ్ళు చేసే చాకరీ, వీళ్ళు చేసే ఇది దీని మీదే బతుకుతున్నారు. మరి దీని మీద బతుకుంటుంటే ఏరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే మరి వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళని కూడా పిలిచి చర్చలు జరపండి. న్యాయంగా వాళ్ళు 20,000 ఇవ్వమన్నప్పుడు నువ్వు 20 కాదమ్మా ఇక 3 ఏళ్ళు పెంచుతున్నా అని చర్చి వాళ్ళని కూడా సంతృప్తిపరిచి పనులు చేయించుకోవాలి. సార్ మరి చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు 75% పూర్తయిన ఈ ప్రాజెక్టుని భ్రష్టు పట్టించింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఏమడిగినా అది అవ్వదో చేయము అవ్వట్లేదు అని చెప్తారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సహాయ నిధులతో చేశారు, రివర్స్ టెండరింగ్ అని చెడగొట్టుకుంది వీళ్ళే. మరి ఇవన్నీ ఈ పరిణామాలు ఎలా చూడాలి సార్? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? దీన్ని నెరవేర్చుకోకుండా నింద అనేది చంద్రబాబు నాయుడు మీద వేయదలుచుకున్నారా? ఏమండి, ఆ అంబాడి రాంబాబు అనే ఆయన నీటిపారుదల శాఖ ఇచ్చారు. అది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా ఆ మినిస్టరు ఆ కట్టల మీద పడుకుని పని చేయించాడు. పట్టు చేమని కట్టల మీద పడుకుని రైంబొగుళ్ళు పడుకుని చేయించాడు. తెలుగుదేశం తరఫున ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి బస్సులు వచ్చి రైతులకి అవగాహన కల్పిస్తాకి ఇందులో ఏదన్నా ఫ్రాడ్ ఉందేమో రైతులు కూడా చూసి ఒకసారి చెప్పండి అని రైతులను తీసుకెళ్లారు, అవగాహన కల్పించారు. ఇవాళేమో అంబర్రావు అనే ఒక మినిస్టర్ గారు వచ్చి దానికి పుట్టు పూర్వోత్తరం తెలవకోకుండా ఆ ట్యాంక్ బండ, ఆ గైడ్ బండ చంద్రబాబు నాయుడు వల్ల పగిపోయింది, ఇది పగిలిపోయింది అని చెప్పాడు. మన కేంద్ర గవర్నమెంట్ వచ్చి ఏమైంది? అది ఈ ప్రభుత్వం తప్పిదలమేను. మామూలుగా ఈ 4 సంవత్సరాల్లో దాన్ని ఏమీ ముట్టుకోపోవటం వలన అది జరిగిందే కానీ ఆ క్రాకులు కనుక కనీసం ఆ క్రాకులన్నా బూడిపేసినట్లయితే ఇంత డ్యామేజ్ వచ్చేది కాదు. అది ఈ రాష్ట్ర గవర్నమెంట్ తప్పుదనమే అని మన కేంద్ర పరిశీలకులు వచ్చి చెప్పారు కదా సార్. ఇంకో పరంగా చూసుకుంటే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఒకటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఇంతకుముందు జగన్ పక్క నుండి గెలిపించిన ఆయన కూడా ఇటువైపు రావడం జరిగింది. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, మీరు అందరూ కూడా పరిపాలనలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవి మీరు సరిదిద్దుకోలేకపోవడం వల్ల ఖచ్చితంగా ఓటమి చూస్తారు అని చెప్పడం జరిగింది, ఇటు పక్కకు రావడం జరిగింది. సో ఈ పరంగా చూసుకుంటే సార్ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా యార్లగడ్డ గారు మెజారిటీతో గెలుస్తారంటారా? ఏమండి, నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిగా చూస్తలేదండి, మేము పార్టీని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, ఆయనకి కొంత సంఖ్యాబలాన్ని మనం ఇస్తే, మెజార్టీ సంఖ్యాబలాన్ని మనం ఇస్తే, మనం ఆయన ముఖ్యమంత్రి అయితే మనకి రాష్ట్రానికి కొద్దిగా యువతకు ఉద్యోగాలు కానీ ఏదైనా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం, అమరావతిని డెవలప్ చేస్తాము. వ్యవసాయానికి కావాల్సిన రైతు పరంగా గిట్టుబాటు ధరలు, నీటిపారుదల శాఖ అనేది ఒక శాఖ ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో చెరువులు పూడికలు తెస్తాం, ఆ పూడికలను తీసి రైతులకి బలానికి ఎరువుగా వాడుకుంటాం, చేస్తాం, కాలువలు తవ్విస్తాం. ఇన్ని కార్యక్రమాలు చేపి మీరు కార్యక్రమాలు పెట్టి చెట్లు నాటించి
ఇవన్నీ డెవలప్ చేసినాడండి చాలా. మరి ఇవన్నీ తూములు బాగు చేస్తూ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారండి అవి చేసేవాళ్ళు? సార్ నేను అడిగేది ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈసారి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు, టీడీపీయా వైసీపీ? ఏపీ ప్రజలండి 2 సంవత్సరాల వరకు ఎంపీటీసీ జడ్పీసీ ప్రెసిడెంట్ల ఎలక్షన్ల వరకు దౌర్జన్యంగానే వేయండి ఏదన్నా కానివ్వండి వేసారండి, తోసేసారు వాళ్ళకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నారు, మొత్తం అన్నీ తెలుసుకుని ఇక ఉపయోగం లేదు ఈ పార్టీ వల్ల, ఈ పార్టీ వల్ల ఉపయోగం లేదండి. జగన్ గారికి ఎవరో తప్పుడు సలహాదారులు 60-50 మంది సలహాదారులను పెట్టుకున్నాడు. ఆ సలహాదారులు ఈయనకి సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారాలను ఇచ్చి ఈయన్ని చెడగొడుతున్నారు. అదే వాళ్ళ సలహాలే తీసుకుని చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. కనుక ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాము, ఈయన అభివృద్ధి చేస్తాడు. అప్పుడైనా ఈ జగన్ గారు ఓహో ఇలా చేసి పట్టుదలతో ఏమన్నా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏదన్నా తప్పులు చేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు కోరుకుంటారు. అది ఓకే సార్. మేడం చూసుకున్నట్లయితే 25వ రోజుకు చేరుకుంది అంగన్వాడీల సమ్మె. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో అధికారులు ఏం చెప్పారు, మీరేం అడగడం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు 25 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మెలోనే ఉన్నాము. మేము గ్రాడ్యుటీను 26,000 కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం 11 డిమాండ్స్ కోసం మేము ఉన్నాము. 11 డిమాండ్స్ కోసం ఉంటే ఈలోపు 4 సార్లు చర్చలకు పిలిపించారు మంత్రులు. గ్రాడ్యుటీ వేతనము తప్ప మేము అన్నీ చేసేసామంటున్నారు. ఏమీ చేయలేదు మాకు అసలు. 26,000 అంటే తెలంగాణ కంటే మేము 1000 రూపాయలు ఎక్కువిస్తామన్నారు. మేము జాయిన్ అయ్యేటప్పటికి 10,500 జీతం ఉంది. కానీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే 4,500 మేమే పెంచామంటున్నారు. వాళ్ళు కేవలం పెంచిందల్లా 2019 జూన్ 6వ తేదీన 1,000 రూపాయలు పెంచారు. హెల్పర్లకు కానీ టీచర్లకు కానీ 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. మేము ఎలా బ్రతకాలి? రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇప్పుడు వచ్చేసి మాకు టీచర్కి 50,000, హెల్పర్కి 20,000 ఇస్తున్నారు. కానీ మేము 5 లక్షలు అడుగుతున్నాము. అంటే మేము తర్వాత బతకడానికి మాకెట్ట జీవనాధారం ఏంటి? మాకు వెనక ముందు ఆస్తులు లేవు, కడు పేదవాళ్ళం, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, ఒంటరి మహిళ, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, పిల్లలు ఇప్పుడు మాకు వచ్చే జీతంలో 7,000 11,000 జీతంలో మేము రెంట్లే కట్టుకోమా, బడి రెంట్లే కట్టుకోమా, ఇంటి రెంట్లే కట్టుకోమా, మా జీవనమే చూసుకోమా? ఏం చేయాలి? రెంట్లంటే మాకు 2,000 ఇస్తున్నారు. ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి ఇస్తారు ఆ 2,000 కూడా. నాకు ఆఫీస్ నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి. మీకు 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తామనేటువంటిది అల్టిమేటం ఇచ్చారు. కనీసం 25 రోజులు చేసిన తర్వాత మేము ఏమీ వేతనం పెంచుకోకుండా, గ్రాడ్యుటీ అమలు చేసుకోకుండా, మేము రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా మేము వెళ్ళాం. నిర్వహిత సమ్మెనే చేస్తాం. అర్థం ఆంధ్రాకి కోట్లు ఖర్చు పెట్టడానికి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారు 24 గంటలు నిద్రపోకుండా యాప్లని ఇయ్యని పెట్టి మమ్మల్ని తెల్లవారు నిద్ర లేకోకుండా బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, గుండు జబ్బులు వచ్చినాయి అందరికి. ఆడదామాంధ్రాలో ఆయన ఆనందంగానే ఉన్నాడు. కానీ మేము సమ్మెలో ఎండలో ఈ విధంగా ఉన్నాం. అన్న చూసుకున్నట్లయితే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి. అవునండి. చూసుకుంటే కొన్ని ఫలితాలు అనేవి తేడాగా వచ్చాయి. అవును, ప్రజలు గమనిస్తున్నారు. అవును. డెవలప్మెంట్ ఎవరి వైపు అయితే ఉంటో వాళ్ళకి మొగ్గు చూపారు. అవునుగా మరి. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు మరి. బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ పోటాపోటీగా ఉంటారు. అవును. ఈ పరంగా చూసుకుంటే 2024 ఎలక్షన్స్ ఏపీలో అత్యంత సమీప కాలంలో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం. అవును. ఇక మొదలవబోతుంది. అవునుగా. ఈ సమరం ప్రకారం చూసుకుంటే ఈసారి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఇక్కడ సారక బాధకాలు ఏదో ఉందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీ ప్రజలందరూ. రానున్న రోజుల్లో ఏదేమైనా చంద్రబాబు గారిని సీఎం చేయాలని కోరిక మేరతో ఉన్నారు. ఏంటి ఆయన ఇచ్చి వాగ్దానంలో ఆడవాళ్ళకి మేలు చేస్తానన్నాడు. ఏంటి అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరగల. రానున్న రోజుల్లో ఏముంది, మద్య నిషేధం 3 సార్లు చేసేస్తా అన్నాడు. 3 సార్లు పోయి 10 సార్లు మద్య నిషేధం, బజార్కి ఒక మద్య నిషేధం పెట్టేశాడు.
దాన్ని బట్టి రానున్న రోజుల్లో చంద్రబాబు గారికి సీఎం చేద్దాం మా కోరిక మేరకు. అన్నమ్మ చూసుకుంటే ఈ జనసేన పార్టీ పొత్తుతో కూడుకున్న రాజకీయాలకి తెరదీశారు. రెండోది చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తామని చెప్పారు. లోకేష్ బాబు పాదయాత్ర కూడా ముగింపు తీసుకొచ్చింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈసారి జనం అభివృద్ధికే ఓటేస్తారంటారు ఖచ్చితంగా. ఏమండి అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మొత్తం కుంటుపడిపోయిందండి. ఆల్రెడీ మీ మీడియా వాళ్ళకి మొత్తం తెలుసు. అసలు అభివృద్ధి అనేది అసలు ఏంటనేది మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మన ఏపీ. ఏదైనా రానున్న రోజులు చంద్రబాబు గారు వస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుద్ది నాకు తెలిసి. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ పక్కాగా ఒక పెద్ద ఏంటంటే హైప్ గానే ఉంటుంది. తెలంగాణ ఊహించుకుంటామండి ఈసారి.